హాయ్ అండి. వెల్కమ్ టు రూపా టాక్స్ ఛానల్. ఈ ఛానల్ నేను కొత్తగా క్రియేట్ చేశాను. ఆహ్, మెయిన్‌లీ ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక 2-3 ఇయర్స్ నుంచి నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నానండి. అవ్వట్లేదు. మల్టిపుల్ హాస్పిటల్స్‌కి వెళ్ళాను. ఆహ్, ప్రతి డాక్టర్ సజెస్ట్ చేసిన టెస్ట్ చేయించుకున్నాను. లైక్ ఫాలిక్యులర్ స్టడీ గానియండి, ఐయుఐ, ఐవీఎఫ్ అన్నీ చేయించుకున్నాను. బట్ సాడ్ టు సే యాస్ ఆఫ్ నౌ దెర్ ఈస్ నో బేబీ టు మీ. ఆహ్, అంటే బేబీ లేదు అనేస్తారు గానీ, అది చాలా ఎమోషనల్‌గా చాలా డ్రైన్ చేసేస్తది. సో, ఈ ఈ ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేశానంటే, ఈ ఈ అన్ని ప్రాసెస్ కన్నా ముందు ఆర్ ఇన్ బిట్వీన్ కొన్ని టెస్ట్‌లు మనకి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. అలా నేను చాలా టెస్ట్ చేయించుకున్నాను. లైక్ హిస్టోస్కోపీ, ఈఎస్‌హెచ్‌జీ, ఇంకా ఇంకా ఎంఆర్ఐ స్కాన్, యూట్రస్ ఫైబ్రాయిడ్స్‌ది 3డీ స్కాన్ అలా చాలా చేసుకున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి నేను ఐ మీన్ ప్రతి వీడియోలో నేను నాకు జరిగిన టెస్ట్‌ల గురించి, దాని యొక్క పెయిన్ గురించి, కాస్ట్ గురించి, ఐ మీన్ ఏమన్నా యూజ్ ఉందా దానివల్ల, అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటానండి. నేను చేసుకున్న ప్రతి టెస్ట్‌కి ముందు గూడా యూట్యూబ్‌లో గానీ, గూగుల్‌లో గానీ, చాట్‌జీపీటీలో గానీ అన్నీ సెర్చ్ చేసేదాన్ని. లైక్ ఇది పెయిన్‌ఫుల్ ఉంటదా? ఎంత కాస్ట్ ఉంటది? ఏమన్నా యూజ్ ఉంటదా? అలా సో, ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకుందామని చేశాను. యాహ్! లెట్స్ సీ. మీ అందరూ కూడా ఈ ఛానల్‌ని సో, ఈ వీడియోలో వచ్చేసి నేను ఫాలిక్యులర్ స్టడీ, ఇంకా దానికి ఇంకొక పేరు ఓవులేషన్ ఇండక్షన్, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటానండి. ఫాలిక్యులర్ స్టడీ వచ్చేసి నేను 4 టైమ్స్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్‌లో వచ్చేసి అంటే మనము ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఐ మీన్ ఇన్‌ఫర్టిలిటీ గురించి ఐ మీన్ అవ్వట్లేదు, బేబీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మనము హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ వచ్చేసి మనకి ఫస్ట్ నార్మల్ పెల్విక్ స్కాన్ చేస్తారండి. ఆహ్, స్కాన్ చేశాక మళ్ళీ మనకి పీరియడ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే రమ్మంటారు ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. దానికన్నా ముందు కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్‌లు చేస్తారండి. లైక్ థైరాయిడ్, ఆహ్, ఆహ్, ఏఎంహెచ్ ఎంతుంది, ఐ మీన్ ఎగ్ కౌంట్ తెలుసుకోవడానికి అలా కొన్ని టెస్ట్‌లు రాస్తారు. అవన్నీ మనం ముందే చేయించుకోవాలి. సో, పీరియడ్ వచ్చిన సెకండ్ డే ఆర్ ఫస్ట్ డే రమ్మంటారు. సో, ఆ రోజు కూడా డాక్టర్ మనకి అబ్డామెన్ స్కాన్ చేసి ఒక టాబ్లెట్ ఇస్తారండి. ఒక 5 డేస్ వాడమని. ఆ టాబ్లెట్ నేమ్ నేను చెప్పట్లేదు. ఎందుకు అంటే నేను ఐ మీన్ ఒక్కొక్క డాక్టర్ మేబీ ఒక్కొక్క బ్రాండ్ అలా చెప్తారనుకుంటా. సో, ఐ డోంట్ వాంట్ టు మిస్‌లీడ్ ఎనీవన్. ఒక టాబ్లెట్ అయితే ఇస్తారు. 5 డేస్ వేసుకోమంటారు. 2 టైమ్స్ ఎ డే. దాని యూజెస్ ఏంటి అంటే లైక్ నార్మల్‌గా ఉమెన్‌కి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతది. సో, ఈ టాబ్లెట్ డాక్టర్ సజెస్ట్ చేసింది యూజ్ చేయడం వల్ల సింగిల్ ఎగ్ కాకుండా బోత్ సైడ్ ఆఫ్ ద ఓవరీ నుంచి ఒక్కొక్క ఎగ్ వస్తది. సో, ఆ పర్టిక్యులర్ మెడిసిన్‌లో ఉన్న సైకిల్‌కొచ్చేసి మనకి 2 ఎగ్స్ వస్తాయి. సో, నార్మల్ సైకిల్ కన్నా ఈ ఓవులేషన్ ఇండక్షన్ ఆఫ్ ఫాలిక్యులర్ స్టడీలో ఇంకొంచెం పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతది. ఎందుకంటే 2 ఎగ్స్ వస్తాయి కాబట్టి. ఆహ్, సో, ఇలా అలా ఈ ఫాలిక్యులర్ స్టడీ ఆర్ ఓవులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్ వల్ల మనకి నార్మల్‌గా అయ్యే ప్రెగ్నెన్సీ ఎవ్రీ మంత్ న్యాచురల్‌గా అయ్యే ప్రెగ్నెన్సీ కన్నా ఒక 5-7% ఈ మెడిసిన్స్ వల్ల ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతది. సో, ఇలా సెవెంత్ డే ఆర్ ఎయిత్ డే మళ్ళీ హాస్పిటల్‌కి రమ్మంటారు స్కాన్‌కి. ఎయిత్ డే స్కాన్‌కెళ్ళాక మన ఆహ్, స్కాన్‌లో తెలుస్తది ఎగ్ ఎలా పెరుగుతుంది అని. లైక్ బోత్ ద సైడ్స్ అది బా బానే ఇంక్రీజ్ అవుతుందా? స్లోగా, ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవుతుందా? అదంతా చెక్ చేస్తారు. సో, వన్స్ ఆ స్కాన్ తర్వాత మనకి డాక్టర్ చెప్తారు డైలీ హాస్పిటల్‌కి రావాలా స్కాన్‌కి ఆర్ ఆల్టర్‌నేట్ డేస్ రావాలా అని. అది డామినెంట్ సైజ్‌కి రావాలండి. బోత్ సైడ్స్ రైట్ ఓవరీ ఇంకా లెఫ్ట్ ఓవరీలో డామినెంట్ సైజ్‌కి రావాలి. డామినెంట్ సైజ్ ఏంటంటే మినిమమ్ 18 ఉండాలి. బోత్ ద సైడ్స్ ఎగ్. అప్పుడు దాన్ని డామినెంట్ ఫాలిక్యూల్ అని అంటారు. సో, ఆ ఫాలిక్యూల్ అనేది మనకి రప్చర్ అవుతది బోత్ ద సైడ్స్. సో, ఈ రప్చర్ అవ్వేది ఎప్పుడు అంటే మనకి నార్మల్‌గా ఓవులేషన్ సైకిల్ వచ్చేసి
పీరియడ్ అయిన 8th డే నుంచి ఒక 1 వీక్ మిడిల్‌లో అనేదాన్ని ఓవులేషన్ సైకిల్ అంటారు. సో, మోస్ట్‌లీ అందరికీ 15th డే, 14th నుంచి 17th డే మిడిల్‌లో ఉంటదండి ఈ ఎగ్ ఫాలిక్యూల్ రప్చర్ అయ్యేది. సో, అది గూడా మనకి డాక్టర్ చెక్ చేసి చెప్తారు. లైక్ రప్చర్ అయ్యే వరకు మనం స్కాన్స్ చేయించుకోవాలి. సో, డాక్టర్ చెప్తారు రప్చర్ అయ్యే 2 డేస్ బిఫోర్, రప్చర్ అయిన 2 డేస్ ఆఫ్టర్ వరకు వీ హ్యావ్ టు మీట్ టు గెట్ ద ప్రెగ్నెన్సీ. ఇలా డాక్టర్ సజెస్ట్ చేస్తారు మనకి. దాంతో పాటు కొన్ని విటమిన్ టాబ్లెట్స్ లైక్ విటమిన్ ఈ, విటమిన్ డి ఇవి కొన్ని సజెస్ట్ చేస్తారు. ఫోలిక్ యాసిడ్ ఈజ్ మెయిన్‌లీ ఇంపార్టెంట్. అది గూడా సజెస్ట్ చేస్తారు. నా కేస్‌లో అయితే నాకు ఈ టాబ్లెట్స్ ఇవి ఇచ్చారండి. సో, అలా డామినెంట్ ఫాలికల్ రప్చర్ అయ్యే వరకు మనకి స్కాన్స్ ఉంటాయండి. నాకొచ్చేసరికి సైకిల్ డే 15కి రిలీజ్ అయింది ఒక సైకిల్‌లో. సైకిల్ డే 16కి కూడా రిలీజ్ అయింది. ఒకసారి సైకిల్ డే 14కి కూడా రప్చర్ అయింది డామినెంట్ ఫాలికల్. ఇట్ డిపెండ్స్ ఎవ్రీ మంత్ అదే డేట్‌కి అవుతదనే తెలీదు. 1 డే అటు ఇటు అవుతది. సో, అలా అది అయిపోయాక ఒక 14 డేస్ తర్వాత మనకి నార్మల్‌గా పీరియడ్ డేట్ ఉంటది కదా! ఆ పీరియడ్ డేట్ కన్నా 1 వీక్ ఆగి టెస్ట్ చేసుకోమంటారు. ఇన్ కేస్ మనకు అప్పటికి పీరియడ్స్ రాకపోతే ఒక 1 వీక్ తర్వాత టెస్ట్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ తెలుసుకోవచ్చు. అంతకన్నా ముందు చూసుకుంటే మేబీ ఫాల్స్ నెగెటివ్ కూడా రావచ్చు. సో, ఇదండి నా పర్టిక్యులర్ ప్రాసెస్‌లో జరిగిన ఫాలిక్యులర్ స్టడీ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. దీని ద్వారా చాలామందికైతే సక్సెస్ అయిందండి. నాకు పర్సనల్‌గా అయితే 4 టైమ్స్ చేయించుకున్నాను. బట్ నాకైతే అవ్వలేదండి. సక్సెస్ రాలేదు ఈ ఫాలిక్యులర్ స్టడీ వల్ల. నా రిపోర్ట్స్ చేయించుకున్నవి ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. మీకేమన్నా యూజ్ అవుతే చూడండి. నెక్స్ట్ వీడియో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేను దాన్ని బట్టి ఆ పర్టిక్యులర్ టెస్ట్ గురించి నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది వన్ ఆఫ్ ద ఫాలిక్యులర్ స్కాన్ రిపోర్ట్ అండి నాది. ఇది వచ్చేసి సంహిత స్కాన్ సెంటర్‌లో చేయించుకున్నాను. చూడండి మెయిన్‌లీ మనకి రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ డైమెన్షన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇలా ఫస్ట్ చెప్పాను కదండి, ఇలా నాకు ఇక్కడ వచ్చేసి 11th డేకి రమ్మన్నారు. 11th డేకి ఎంత సైజ్ ఉందో లెఫ్ట్ ఓవరీ, రైట్ ఓవరీ తీసుకున్నారు. ఎండోమెట్రియం థిక్నెస్ చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఉందో అని చూసుకున్నారు. నాకు మళ్ళీ వచ్చేసి వాళ్ళు 12th డేనే రమ్మన్నారండి, 13th డే రమ్మన్నారండి ఈ పర్టిక్యులర్ స్కాన్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ ఓవరీది వచ్చేసి 23/21, లెఫ్ట్ ఓవరీది వచ్చేసి 18/16 ఉంది. ఎండోమెట్రియం థిక్నెస్ కూడా పెరిగింది. ఇట్స్ లైక్ 7.9. మళ్ళీ 14th డేనే రమ్మనేసారండి. అప్పుడు వచ్చేసి 27/23. ఇది వచ్చేసి చాలా సైజ్ ఇంక్రీజ్ అయిందండి. సో, దెర్ వోంట్ బి ఎనీ యూజ్. మనకి కరెక్ట్ డామినెంట్ ఫాలిక్యుల్ సైజ్ వచ్చేసి 18 to 20 వరకు ఉంటే బెటర్. దెర్ విల్ బి హై ఛాన్సెస్ ఆఫ్ కన్సీవింగ్ ఇన్ దట్ సైకిల్. కానీ లెఫ్ట్ ఓవరీకి వచ్చేసి 20/21 ఉంది. అది ఎగ్జాక్ట్ డామినెంట్ ఫాలిక్యుల్ ఏది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో. ఎండోమెట్రియం థిక్నెస్ వచ్చేసి 8.4 ఉంది. కమింగ్ టు 15th డే వచ్చేసి రప్చర్ అయిపోయిందండి. బోత్ ద సైడ్స్ డామినెంట్ ఫాలిక్యుల్ వచ్చేసి రప్చర్ అయిపోయింది. సో, ఇది అండి ఒక వన్ ఆఫ్ ద స్కాన్ రిపోర్ట్, ఫాలిక్యులర్ స్కాన్ రిపోర్ట్ నాది. ఇంకొక సైకిల్లో నేను చేయించుకున్న ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ అండి. ఇక్కడ వాల్యూస్ చూస్తే సేమ్ దానిలాగానే 11th డే రమ్మన్నారు. 11th డే వచ్చేసి ఈ సైజ్లో ఉంది. థిక్నెస్ వచ్చేసి 7.6 ఉంది. మళ్ళీ 12th డేనే రమ్మన్నారండి. నాకు అప్పుడు 12th డే వచ్చేసి 20/21 ఉంది రైట్ ఓవరీలో. లెఫ్ట్లో వచ్చేసి 17/18 ఉంది. సో, మళ్ళీ 13th డే రమ్మన్నారు. 13th డేకే రప్చర్ అయిపోయిందండి నాకు. బోత్ ద డామినెంట్ ఫాలిక్యూల్స్ ఇన్ బోత్ ద ఓవరీస్ రప్చర్ అయిపోయింది. ఎండోమెట్రియం థిక్నెస్ వచ్చేసి మనకి 8 mm ఉంటే బెటర్ అండి. 7 నుంచి ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాది వచ్చేసి 8.4 ఉందండి. ఇంకొక సైకిల్లో నేను చేయించుకున్న ఫాలిక్యులర్ స్కాన్. ఇది వచ్చి నేను మళ్ళీ ఇంకొకసారి చేయించుకున్న ఫాలిక్యులర్ స్కాన్ అండి. ఇక్కడ మీరు చూస్తే
డే 8 రోజు నాకు రైట్ ఓవరీ అండ్ లెఫ్ట్ ఓవరీలో 13/12, 14/9 ఉంది. థిక్నెస్ వచ్చేసి 6.3 ఉంది. మళ్ళీ నన్ను డే 10కి రమ్మన్నారు. డే 10కి వచ్చేసి రైట్ ఓవరీలో 17/16 ఉంది అండ్ లెఫ్ట్ ఓవరీలో అసలు డామినెంట్ ఫాలిక్యూల్ లేదు, అంటే రప్చర్ అయిపోయింది అప్పట్లోపే. ఎండోమెట్రియం థిక్నెస్ వచ్చేసి 7.3 ఉంది. డే 12 వచ్చేసి డామినెంట్ ఫాలిక్యూల్ వచ్చి రైట్ ఓవరీలో 20/16 ఉంది. సో సైజ్ ఇంక్రీజ్ అయింది. డే 13 ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది అండ్ డే 15కి రైట్ ఓవరీలో ఉన్న డామినెంట్ ఫాలిక్యూల్ కూడా రప్చర్ అయిపోయింది. సో అప్పటికి మనకి ఎండోమెట్రియం థిక్నెస్ వచ్చేసి 9.5. సో ఆన్ అన్ యావరేజ్గా మనం చూస్తూ ఉంటే డామినెంట్ ఫాలిక్యూల్ వచ్చేసి మనకి లైక్ డే 14 నుంచి డే 16 వరకు ఎప్పుడన్నా రప్చర్ అవ్వచ్చండి. ఇవన్నీ మీకు స్కాన్స్లో ఫాలిక్యులర్ స్కాన్స్ అంటే ఇలా ఆల్టర్నేట్ డేస్ కానీ డే ఆఫ్టర్ డే కానీ రమ్మని చెక్ చేస్తారు. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అవుతే ఇంకెవరికన్నా ఇలా ఫాలిక్యులర్ స్కాన్ ఆర్ ఓవులేషన్ స్కాన్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను దాన్ని బట్టి వీడియో తీస్తానండి. థ్యాంక్ యూ.